స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే. ఇక్కడ బోటింగ్ అనేది పెట్టుంటే చూడండి ఫ్రెండ్స్, రేకు ఎక్కడి నుంచి ఊడిపడిందో ఏమో. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ బైక్ విత్ నేచర్. ఆఫ్టర్ లాంగ్ టైము మళ్ళీ లాంగ్ వీడియోకి ప్లాన్ చేసినాను. ఇప్పుడు అందరం కలిసి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక టూర్కి వేసినాము. అది వచ్చి నెల్లూరులో నాకు బీచ్ అన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత అంటే నేను మాట్లాడితే ఏమవుతుందో ఏమో. ఓకే గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. అంటే ఇంటికాడ బయలుదేరేటప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నాము. ఇప్పుడు రన్నింగ్లో ఇంకో ప్లానే మార్చేసినాడు, స్క్రిప్ట్ అంతా మార్చేసినాడు మా వాడు. సాయి చూడు, సాయి చూడు, ఆ స్వామి స్క్రిప్ట్ అంతా మార్చేసినాడు. ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంతే. మళ్ళా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి బయలుదేరి మూవీకే కదా, మూవీకి పదాము. మూవీ చూసుకొని మ్యాట్ని, దాని తర్వాత వచ్చి స్టార్ట్ అవుతాము. ఇక ఎక్కడికి వెళ్తామనేది ఈ వీడియో లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి, మీకు చెప్తాను. అది ఒక బీచ్ అన్నమాట. ఆ బీచ్ ఎక్కడ ఉంది ఏమనేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అందరు హాయ్ చెప్పండి. చాలా రోజుల తర్వాత వీడియో చూస్తున్నాం. సాయి ఏమైంది, నవ్వలేక చూస్తున్నాడు. ఇంకా వీడియోలు చెప్పకూడదు అంటే ముందే చెప్పేసి ఎట్లా. ఓకే గైస్, ఇప్పుడైతే కుదరని పని ఇది. ఇప్పుడైతే వీడియో స్టాప్ చేస్తున్నాను, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ వచ్చి మనం ఇంటికా నుంచి బయలుదేరేటప్పుడు వేసుకున్న ప్లాన్ ఒకటి, కానీ రన్నింగ్లో వచ్చి ప్లాన్ అంతా మారిపోయింది. ఇంకా మూవీకి వచ్చేసినాం. మూవీ చూసేసి బయలుదేరాల. ఇంకా వీడికి మాత్రం అమ్మాయిలో వస్తా అంటే రోడ్డు పైన ఏదో రేక్ పడింది. ఇక్కడ మా బండి తొక్కేసింది. అందుకోసం తీసేద్దామనేసి మనం వస్తున్నాము. ఇక్కడే ఎక్కడో పడింది. యాడే ఈడే ఇంకా వీడియో పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, రేకు ఎక్కడి నుంచి ఊడిపడిందో ఏమో. ఇది ఏమైనా బండ్లో తగులుకొని పంచర్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం పడేస్తున్నాము. బండ్లు వస్తున్నాయి. ఓకే బాయ్. ఏముంది కదా, క్లైమేట్ మటుకు వేరే లెవెల్. అసలు వాడు సంజు శాంసన్ అవుట్ ఏ మొత్తాడాలే సే హాయ్ మ్యాచ్ అయిపోతుంది. ఫుల్ రైన్. ఎట్లా ఉంది మొత్తం? ఈ వానలో కూడా మ్యాచ్ అవ్వ మీకు? ఫుల్ రైన్. ఫుల్ రైన్. తిరుపతి నుంచి నెల్లూరు పోయే దారిలో హైవేలో తడిసి ముద్దయిపోయినాము. ఇక్కడ సైడ్లో నిలబడినాము. ఇంత వానలో కూడా సాయానికి ఐపీఎల్ కావచ్చు. నీళ్ళు పోసుకున్నాం ఈరోజు 2 సార్లు పోసుకున్నాం. వాళ్ళలో పద్దనే బయలుదేరదాం అన్న సాయిని, కుదరలా. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా వాన తగ్గేలా లేదు. ఇంకా తగ్గితే బయలుదేరాలి మళ్ళా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఇప్పుడైతే వర్షం పడుతుంది అన్నాం కదా, అక్కడి నుంచి మనకు నాయుడుపేటకి వచ్చేసినాం. తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ బీచ్ కాడికి పోవాలా, లేట్ అయిపోతుంది. కాబట్టి నైట్కి ఇక్కడే స్టే చేసేసి మార్నింగ్ పోదాం అనేసి ప్లాన్ చేసినాము.
ఇప్పుడైతే ఇక్కడ నాయుడుపేటలో రూమ్ అనేది తీసుకున్నాము, అమరావతి రూమ్స్ అనేవి. ఇంకా ఇక్కడ రూమ్స్ అనేవి కొంచెము రెంట్ అనేది ఒక 1000 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ అంటే ఒక రకంగా ఉంది, బాగానే ఉంది. అంటే మనం బ్యాచిలర్స్ కాబట్టి పెద్దగా ఫీచర్స్ ఏం లేకుండా పర్లేదు. ఇంకా ఏసీ ఉంది కానీ వర్కింగ్లో లేదు. టీవీ అనేది చూసినారు, టీవీ కూడా వర్కింగ్ లేదు. ముత్తా ఏం రాజా ముత్తా బాత్ కడదామా? ఓకే గైస్, ఇప్పుడైతే రూమ్లోకి ఎంటర్ అయినా ముత్త అందరూ అలసిపోయినారు. ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయిపోయినాం రూమ్లోకి అందరూ. అడ్రస్ అదంతా తీసుకొనేసి నంబర్లు డీటెయిల్స్ రూమ్కి ఇచ్చినారు. కాసేపు నేను మాట్లాడుతున్నాను అయిపోయి. ఓకే గైస్, ఇప్పుడైతే అందరు రెడీ అయినారు. ఇంకా నెక్స్ట్ ప్లాన్ వచ్చి హోటల్స్కి పోయి అంతా తినేసి మళ్ళీ వచ్చేసి పడుకోవాలా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ బయలుదేరాల్సి ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ప్లానింగ్ ఏమంటే ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ హోటల్కి పోవాలా. అక్కడ ఏదైనా డిన్నర్ అదే చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తాము. ఏంటి ఇక్కడ గుడిసెలో ఉన్నాను అనుకుంటున్నారా? నాయుడుపేట అంతా వెతికి ఏదైనా మంచి రెస్టారెంట్కి పదామనేసి వెతుకుతుంటే మనకి దారిలో ఈ రెస్టారెంట్ కనిపించింది. అంటే ఒక గుడిసె టైప్ ఉంది. ఇప్పుడు వీడియో అనేది తీస్తున్నాను, ఇంకా ఆర్డర్ ఏం చెప్పలేదు. ఇంకా చెప్తే ఆర్డర్ చేద్దాము. ఇంకా అప్పటి వరకు మీకు రెస్టారెంట్ చూపిస్తాను. మనం ఎందుకు వచ్చింది ఇక్కడికి? మా గ్రూప్లో అందగాడు బీచ్కి వచ్చినాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాము, అసలు ప్లానింగ్ ఏంది అంతా మార్చేసినాడు. స్క్రిప్ట్ అంతా మార్చేసినాడు ఆయనే. తిరుపతి నుంచి నాయుడుపేట వచ్చే లోపు 4-5 టీలు తాగినాడు. టీలేనా ఇంకేమైనా తాగినాడా? అసలు యాక్చువల్లీ వచ్చి ప్లాన్ ఏదో అనుకున్నాం, ఏదో అయిపోయింది. అదే సాయి అప్పటి నుంచి అరుస్తున్నాడు బీచ్కి పోయి. ఇదేనా బీచ్ అంటే అనేసి. థియేటర్లో పంపించలేదు ఫ్రెండ్స్, తాగాడనేసి స్మెల్ వచ్చింది. అదంతా జోకు, ఎవరికి తాగే అలవాటు లేదు, ఏం లేదు. మెను కూడా లేదు. ఇంకా ప్రజెంట్ ప్లాన్ వచ్చి తినాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేసి పడుకోవాలా. మళ్ళీ 4 o'clockకి లేయాలి. ఇంకా ఏంది ఇది ఐపీఎల్లా? ఎక్కడికి పోయినా ఇంకా ఇది సరిపోదు. చూడండి సార్, ఆర్డర్ అనేది ఇచ్చినాము, ఇంకా ఆర్డర్ తొందరగా రాలేదు. ఆకలికి తట్టుకోలేక ముత్త ఆనియన్ తినేస్తున్నాడు. ముత్త వస్తుంది, ఉండు కాసేపు వెయిట్ చెయ్యి. ఆహా, మధ్యాహ్నం అన్నం తిన్నావు బిర్యానీ, దాని తర్వాత వచ్చి ఒక 5 టీలు తాగినావు, మళ్ళీ ఆకలి వస్తుందా? బా తనకు వచ్చేసింది. क्या भैया? कढ़ाई चिकन मतलब कड़े में देते क्या? आप देखो वाटर बाकू है नहीं. ఓకే గైస్, ఇప్పటికైతే ఆర్డర్ అనేది వచ్చేసింది. పిచ్చ ఆకలి మీద ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తినేసి మళ్ళా రూమ్కి వెళ్ళి నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే ఫుల్గా లాకింగ్ చేద్దాం. మొత్తా కైసా ఎలా ఉంది చూడు, తినేయడమే, ఇంకా కుమ్మేయడమే. రిటర్న్ వచ్చేసినాము హోటల్ రూమ్స్కి. ఇక్కడ మనము ఇప్పుడు అంతా టైడ్ అయిపోయినాం, ఫుల్గా తినేసినాము. ఇప్పుడు అంతా రెస్ట్ తీసుకోవాలా, లేకపోతే చాలా బిజీ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా ఐపీఎల్ మ్యాచ్ ఉంటుంది. ఇంకా మనం చూసేది ఏం లేదు, అంతా ఫ్రీగా ఇప్పుడు పడుకొని మొత్తానికి రేపు పొద్దున్న 4 o'clockకి మళ్ళీ వీడియో అనేది. వెళ్ళిగా హాయ్ గాయ్స్, మార్నింగ్ అయిపోయింది. ఇంకా రూమ్ నుంచి చెక్అవుట్
బయలుదేరేసినాము. గుట్టు ముత్త ఊపర్ గుట్ట. ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఉంది బీచ్కి. ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా చెక్అవుట్ వచ్చి కరెక్ట్గా ఒక 5 o'clockకి అట్లా జరిగింది హోటల్ నుంచి. ఇంకా దారి గుండా సర్వే అవుతున్నాము. ఇంకా ఒక 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. బస్సులు కూడా వస్తున్నాయి ఇక్కడ. మొత్తం పచ్చటి పొలాలు అన్నీ పచ్చిగానే ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద గ్రీన్ ఫీల్డ్స్. ఈ చుట్టుపక్కల ఉన్న అంతా ఎక్కడ నేను చూడలేదు ఇన్ని పొలాలు. హలో గైస్, మొత్తానికైతే రీచ్ అయిపోయి హాయ్ గైస్, మొత్తానికైతే బీచ్కి అయితే రీచ్ అయిపోయినాము ఇప్పుడే. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా ఒక 6:50 అవుతుంది. రావడానికి చాలా లేట్ అయిపోయింది. సన్ రైజ్ చూద్దామని వచ్చిన, ఇంకా కానీ ఇంకా సన్ రైజే కాలేదు. ఇప్పుడైతే మనం బయలుదేరదాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినారు చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ పోయినారు. ఇప్పుడే మనము బైక్స్ అనేవి ఇక్కడ పార్కింగ్ చేసి ఇప్పకు వచ్చినాము. ఇప్పుడైతే మనం కూడా బీచ్లోకి పోదాం. ఇంకా బోటింగ్ అనేది మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. లొకేషన్ మటుకు వర్త్ అంటే ఇంత దూరం వచ్చిన దానికి సాటిస్ఫాక్షన్ అయినాము. ఇప్పుడైతే మనకు లొకేషన్ మీకు చూపిస్తాను. ఏ ముత్తా, मुत्ता मुत्ता लेट हा का तो फिसल गिरी गया यार. बटल तड़िपोते एट्ला मल्ला आरिपोताయిలే. ఏమి యారా యా సమయ ఉప్పగా లేకుండా తీయగా ఉంటాయా? చక్కెర ఏమైనా వేసినారా సముద్రంలో? సిక్స్ ప్యాక్ ముత్తా. ఏయ్ లే స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే, రాజా వైభోగమే నన్ను వీటనే చూసి చూడగానే
ఇంకా ఇంతకు ముందు రాదు వాడ. ముత్తా ముత్తా కైగా ముత్తాయే. అలలు మాత్రము ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి నెల్లూరులో బీచ్ అన్నమాట. అలలు మాత్రం సూపర్గా ఉన్నాయి. వర్త్ ఇంత దూరం వచ్చిన దానికి వర్త్ అనిపిస్తుంది. ఈయన ఒక్కొక్కడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి వర్షం పడుతుంది. వర్షంలో కూడా వీడియో అనేది తీస్తుంది. అంటే ఫుల్గా వర్షం ఏమేం లేదు, ఒక చినుకులు మాదిరిగా పడుతున్నాయి. అయితే క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. యాక్చువల్లీ వచ్చి సన్ రైజ్ మనకు షూట్ చేద్దామని వచ్చినాను. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి 7:30 అవుతుంది, అంటే 7:24. అయినా మనకు సన్ రైజ్ మాత్రం కాలేదు. క్లైమేట్ మాత్రం ఈ విధంగానే ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ బీచ్ పేరు వచ్చి శ్రీనివాస సత్రం బీచ్ అన్నమాట. ఇక్కడ మనకు కరెక్ట్గా తిరుపతి నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ అనేది మనం వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనకు లొకేషన్ అనేది మీరు ఒకసారి చూడండి, నేను అంతా మీకు చూపిస్తాను. ఏ సాయ్యా, ఇక్కడ కనిపిస్తున్నాడు కదా చిన్నగా ఒక మార్కు మీకు. ఇక్కడ సాయి ఉన్నాడు చూడండి. ఏ సాయ్యా, రాయా సామ్యా. ఏం వర్షం పడుతుంది. నేనేమో సేఫ్టీగా స్విమ్మింగ్ సూట్ వేసుకొని వచ్చినాను. మా వాళ్ళు అయితే ముత్తా కైగా ముత్తాయా, పైన పటారం లోన లోటారము. లొకేషన్ మాత్రము అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ గమనిస్తే ఒక ఫోటో లొకేషన్ ఉంది ఇక్కడ లాస్ట్లో. అక్కడ పోయి ఫోటో తీసుకుందాము. ఫోటో తీసుకునే వీలుందో లేదో, వర్షం అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా ఎక్కువ అవుతుందో ఏమో తెలీదు. ఏం రాస్తున్నావు అవుతా భావన? ఏంది అది? లవ్ బావా సయ్యా, అదేం పేరా? అల్లుడు సీను అమ్మనా సత్తిలాగా బావా సాయా. ఏంది అయ్యో, ఏంది అవతారాలు? హాయ్ గాయ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సముద్రంలో ఈ చిన్న కాలువ టైప్ ఇక్కడ ఉంది. ఈ కాలువలో వచ్చిన వాటర్ ఇక్కడ నుంచి మనకు ఈ దారి గుండా మనకు సముద్రంలో కలుస్తాయన్నమాట. ఇదే మనకు సముద్రము. ఇక్కడ నుంచి మనకు కలుస్తాయి ఆ పక్కకి. చిన్నపాటి కాలువ ఇది. నీళ్ళేమో కొంచెము ఒక రకంగా ఉన్నాయి, మరీ కొంచెం పాచి పట్టేసినట్లున్నాయి. చెట్లేమో చాలా దట్టంగానే ఉన్నాయి. లాస్ట్లో అక్కడ మనకు ఒక బోట్ కనిపిస్తుంది. అంటే చేపలు కూడా ఏమైనా పెంచుతున్నారు అనుకుంటా ఇక్కడ. లొకేషన్ మటుకు అంటే మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు వచ్చి మనకు సన్ రైజ్ కాలేదు, కొంచెం మోడంగా ఉండింది.
లొకేషన్ మటుకు భలే ఉంది. ఇప్పుడు నెల్లూరులో మనకు ఏ బీచ్లో కూడా చాలా రష్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రము అంత రష్ ఏం లేదు, మనకు కొంచెం ఫ్రీగానే ఉంటుంది. అయినా లొకేషన్ మటుకు సూపర్గా ఉంది. ఇక్కడ చెట్లు దట్టమైన అడవులతో పాటు ఇక్కడ చిన్నపాటి ఒక కాలు ఉంది. దాని పక్కన మీరు చూసుకుంటే ఇక్కడ మనకు సముద్రం కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను లాస్ట్లో. వీకెండ్స్ టైంలో ఇక్కడ రావడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది మీకు. ఇక్కడ బోటింగ్ అనేది పెట్టుంటే చాలా బాగుండేది. బోటింగ్ స్పెషాలిటీ ఏం లేదు. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తము. ఇంకా మీకు లాస్ట్లో చెప్తానన్నాను కదా ఈ ప్లేస్కి ఎట్లా రావాలా ఏమనేసి. మనము వచ్చే చోటు అంటే మా ఇంటి నుంచి స్టార్ట్ అయింది వచ్చి ఒక 120 కిలోమీటర్స్, 120 కాదు 160 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అయినాము. తర్వాత తిరుపతి నుంచి అయితే మీరు తిరుపతి నుంచి రావాలనుకుంటే అక్కడి నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. మనము అక్కడి నుంచి తిరుపతి నుంచి నాయుడుపేటకు వచ్చినాము. నాయుడుపేట నుంచి అంటే నైట్ అక్కడే స్టే చేసినాము. మీరు వీడియో చూసినారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. అక్కడే రాత్రంతా స్టే చేసి మళ్ళా ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 o'clockకి అట్లా బయలుదేరినాము. చాలా ఇది ఇన్సిడెంట్స్ ఫేస్ చేసినాము రాత్రిపూట కానీ అన్నానికి ఇక్కడ రావడానికి. ఇప్పుడు కూడా ఇక్కడ నేను వీడియో చేస్తా ఉంటే చిన్నగా చినుకులు పడుతున్నాయి. యాక్చువల్లీ వచ్చి నేను 5 o'clockకి లేచింది వచ్చి మనకు సన్ రైజ్ చూద్దామనేసి. ఇప్పుడు చూడండి, మీకు ఇంతవరకు కూడా సన్ రైజ్ రాలేదు, అంటే కొంచెం మోడంగా ఉండడం వల్ల. ఇంకా మ్యాటర్కి వస్తే ఇక్కడికి ఎట్లా రావాలా ఏమనేసి మీకు కింద మనకు ఈ వీడియో కింద మనకు డిస్క్రిప్షన్లో మనకు లింక్ అనేది ఇస్తాను. దాని ద్వారా మీరు రావచ్చు. ఇంకా మనకు ఇక్కడ మెయిన్గా ఇక్కడ వచ్చిన తర్వాత తినడానికి టిఫిన్లు కానీ అంటే సంథింగ్ వాటర్ కానీ ఏ వస్తువులు అనేవి ఇక్కడ దొరకవు. అది ముందుగానే మీ ఇంటికాడ నుంచే తీసుకుంటే మంచిది. ఇంకా మనకు ఇక్కడ పెద్దగా స్పెషాలిటీ ఏం లేదు. నెల్లూరులో అంతా బీచ్లు అన్నీ కలిపి ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనసంచారం అంతగా ఉండదు. అది కూడా ఒక విలేజ్లో మనకు ఉంటుంది. ఇంకా మనకు ఇక్కడ కొంచెం చేపలు అమ్మడము ఇలాంటి ఇష్యూస్ ఏం లేదు. కొంచెము బీచ్ కూడా నీట్గానే అనిపిస్తుంది మిగతా నెల్లూరులో ఉన్న వేరే బీచ్లతో పోలిస్తే. ఇంకా ఏముంది చెప్పడానికి, అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు క్లారిఫై చేస్తాను. ఇంకా మనకు వీడియో అంతే, ఇంతటితో అయిపోయింది. ఇంకా నేను వచ్చి ఇట్లా బయట లొకేషన్ చూద్దామనేసి వచ్చినాము. ఇంకా ఫ్రెండ్స్ అనేది అక్కడ మనకు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. నేను లొకేషన్ క్యాప్చర్ చేద్దామనేసి ఈ పక్కకు వచ్చినాను. ఇక్కడ మీరు గమనిస్తే బ్యాక్గ్రౌండ్ అంతా. ఇంకా ఫ్రెండ్స్ దగ్గర పదాము, ఫ్రెండ్స్ దగ్గర పోయి ఇది వీడియో అనేది ఏం చేసేద్దాము, ఓకేనా. బీచ్లో అంతా తిరిగేసి రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు దారిలో ఇక్కడ బీచ్ కాడే అంటే 1 కిలోమీటర్ కూడా దాటలేదు ఒక బ్యాచ్ అనేది క్రికెట్ ఆడుతున్నారు. ఆ క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళు కూడా పోయి జాయిన్ అయిపోయినారు, మా ఫ్రెండ్స్ కూడా. చూడండి, మీకు చూపిస్తాను. ఏమని చెప్పాలా వాళ్ళకి ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఈ సాయిగాడు ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇంకా ఈ ముత్తాయిర్ వచ్చి బ్యాటింగ్లో ఉన్నాడు. బ్యాటింగ్ కోసం నిలబడి ఇక్కడ నిలబడినా చూడండి. అది బెట్ మ్యాచ్ అంట. ఈ మ్యాచ్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఓడిపోయిన బ్యాచ్ వచ్చి గెలిచిన బ్యాచ్కి ఎంత టిఫిన్ తినిపిస్తే అంటే ఎంత కాళ్ళే కడుపు నిండా తినిపిస్తారంట. అంటే లిమిటేషన్ ఏం లేదు, అది బెట్ అంట. ఇంకా మా వాళ్ళు గమ్మునుంటే అంటే మనం ఇంకా పోయేది ఎక్కువ ఉంది, మినిమం ఒక 160 కిలోమీటర్స్ అట్లా ఉంది పోవాలనేసి. ఇంకా ఇక్కడ చినుకులు పడుతున్నాయి, అది ఏం ఆలోచించకుండా ఇక్కడ చూడండి మళ్ళీ క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా ఎప్పుడు అవుతుందో ఏమో, ఇది ఏం జరుగుతుందో ఏమో. ఇంకా ఆయన వచ్చేది ఇంకా పోయేది. ఈ 10 నుంచి టిఫిన్ లేదు, ఏం లేదు, ఒక టీ కూడా తాగలేదు. ఇంకా బట్టలన్నీ తడిసిపోయినాయి. ఇక్కడ చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతా తడిసిపోయింది. విప్పేసి రోడ్ పైన నిలబడి ఉన్నాము. వీళ్ళు చూస్తే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, వెనకాల చూస్తే మీరు చూడండి. ఫ్రెండ్స్ వస్తే ఇట్లా ఉంటాయి
తప్పదు, ఇంకా భరించాలి. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తము. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి, ఓకేనా? దాని తర్వాత ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా వచ్చి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ ఏ ఉన్నా కొత్తవి మీకు మీ దగ్గరకు వస్తాయి. ఇంకా మెయిన్ మ్యాటర్కి వస్తే ఈ వీడియో ఎట్లా ఇది అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించేస్తాయి? బాగుంది బీచ్ ఫస్ట్ టైం అంటే మా వాడు వచ్చి లైఫ్లో ఫస్ట్ టైం అనేది విజిట్ చేసినాడు బీచ్లోకి, అంతే కదా. అంటే ఫస్ట్ టైం ఏమైందంటే ఫెయిల్యూర్ అయిపోయింది. సడన్గా పోయి ఏదో మంచినీళ్ళలో మునిగినట్లు మునిగేసినాడు. అదంతా ఉప్పు నోట్లో పోయి అట్లా కొంచెము ఇదే అయిపోయింది, డిసప్పాయింట్ అయిపోయినాడు. ఇంకా మావాడు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఓకే ముత్త చాలా బై బోల్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి బయలుదేరాలా. ఇక్కడి నుంచి తిరుపతి నుంచి మా ఊరికి వెళ్ళిపోతాము. ఇంకా సినిమా ఉందా? ఇంకా వదిలేదు, పోయేది లేదు. ఓకే గైస్, బాయ్.